అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ నిలవలమ్మ టెంపుల్ అయితే ఉందంట. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అమ్మవారు అయితే ఇక్కడ పూర్తి విషయాలు ఇక్కడ ఈ పెద్ద మనిషికి తెలుసు అనమాట. మాటల్లో మనం విందాము. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండే అమ్మవారు తెప్ప మీద ఉండిందంట. అంటే గుట్ట మీద తీసుకెళ్ళి పాటుంటే ఇక్కడికి వచ్చి అమ్మవారు మంచినాళ్ళు కానీ కిందకి దిగేసేసిందంట. అంతే సెలైపోయిందంట. తాతను లాగొట్టిందంట. వాటి సంగతి రా, నన్ను తీసుకొని వెళ్తుంటే నేను పలానా దగ్గర తెలిసినాను, ఈ ఊరు దాటిపోలేదు, మీరు నన్ను పూజించుకోండి అని చెప్తే తెల్లారి వచ్చేసేటట్టు ఇక్కడనే ఉండిందంట అమ్మవారు. అది మొదలు చేసుకొని మన గ్రామస్తులు నిలవాలమ్మ అని పేరు పెట్టి గ్రామస్తులు పూజ చేసుకుంటున్నారు. గ్రామస్తులు అంతా వచ్చి ఇక్కడ సంవత్సరానికి 2 మాటలు పొంగలు పెట్టుకుంటూ ఆమెకి సేవలు చేసుకుంటున్నారు. ఏదో గుడి బాగలేదని చెప్పేసి గుడి ఉరస్తుంది పైన టాపు, ఆ టాపు మొత్తం గుర్తిది ఇక్కడ బాధేసాం. ఇప్పుడు దాన్ని అమ్మవారిని శిలాప్రతిష్ఠ చేయడానికి ఇక్కడ పని చేస్తున్నారు. ఇక్కడ లేచిన తర్వాత ఇది గుడి పూర్తి అయిపోయిన తర్వాత ఆమెను కలిసి పెట్టుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఈమెను ఆవాహనం చేసుకొని ఆ శిలాప్రతిష్ఠ చేయాలి. అది అయ్యరుల చేత తీసుకొని వచ్చి బింది తీసుకొని వచ్చి కలిసి లేక ఆవాహనం చేసుకొని అది ఎట్టుకొని పోయి మేళతాళాలతో వినాయకుడి గుడిలో పెట్టున్నాం. మా నాయనకి తెలియదు, వాళ్ళ నాయనకి తెలుసు ఆమెను తీసుకొచ్చి పెట్టేసింది. మా నాయన వాళ్ళ తాతకి తెలుసు, మా నాయన వాళ్ళ తాత మా తాతకి చెప్తే మా తాత మా నాయనకి చెప్పినాడు. గుడి చుట్టూరు మూట వేయకూడదు. ఆమె ఆల్రెడీ మా తాతకి చెప్పిందంట, గుడి కట్టాలమ్మా నీకు, మేము వచ్చి గుడి కట్టామని అంటే ఆరిక్కుడు గోగాకుడి కట్టేటి కట్టమన్నదంట. వాళ్ళు భయపడిపోయి కట్లా. ఇప్పుడు మేమేం చేస్తున్నాము, 2 అడుగులు ఎత్తు గోడ కడుతున్నాము. ఆ 2 అడుగులు ఎత్తు గోడ పెట్టేసి పిల్లర్స్ పోసేసి బండబోసేసి దాని మీద శిల్పులు పెట్టి విగ్రహాలు పెట్టి కింద అమ్మవారికి చుట్టూ పిలిచి పెడతాం. అట్లుంటుంది పరిస్థితి. మేము అనుకున్నది 40 లక్షలు అవుతుందని. మనకు చెరువు నిడతది, ఈ నీళ్లు నా పాదాలు తగలాలన్నది. చెరువు నిండినప్పుడు పుల్లుగా ఇక్కడ కాడికి వచ్చేస్తాయి. ఇక్కడ కాడికి వచ్చినట్టుకి ఊరికి ఒక శబనంలో చెప్పడమో లేకుంటే ఏడన్నా తెగిపోవడమో, బుర్రేసుకోవడమో, తెగిపోవడమో కట్టవా ఇది జరిగిపోద్ది. ఇంతకు మించి రానిది నీళ్లు. చెప్పినప్పుడు మేము బరిగితే ఆ కోరను ఈ కోరను తగ్గొట్టేస్తాం నీళ్లు. అది జరుగుతుంది. జరిగింది 2-3 మాటలు. నా ఏయాంలో 2 మాటలు జరిగింది. నా ఏయాంలో 2 మాటలు. నాకు 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు 2 మాటలు కట్ట దగ్గొట్టినాం. కానీ సత్యమైన దేవత మాకు మమ్మల్ని కాపాడే తల్లి. పొంగళ్ళు పెట్టుకోవడం, జాతరలు చేసుకోవడం అన్నీ జరుగుతాయి. ఊరు మొత్తం సంతా చేసుకోవడం. కూచివాడ బలరామరెడ్డి చుట్టూరు గేడిగా రాయిగట్టి సదనంగా గచ్చు పోయించేసినాడు. గచ్చు పోయించి పైన గోపురం కట్టించినాడు. ఆ గోపురం ఈ కాలానికి ఉరుస్తుంది, పెళ్ళలుగా ఇరిగి పడిపోతుంది. దాన్ని కొట్టేసి కట్టాలనుకొని గ్రామస్తులందరినీ కలుసుకొని ఒక దగ్గర చేసుకొని మాట్లాడుకొని దిగినారు. ఇప్పుడు గ్రామస్తులందరూ ఒకటి అయినారు కాబట్టి అమ్మవారికి పని జరుగుతుంది. ఇప్పటి వరకు 15 లక్షల రూపాయలు పోగు చేయడం జరిగింది. ఇంకా 10 లక్షల రూపాయలు జమ చేయవలసి ఉంది. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఉన్న ఫోన్ నంబర్ కి ఫోన్ పే ద్వారా చేయండి. ఈ లొకేషన్ వచ్చేసి తిరుపతి జిల్లా ఓజిలి మండలం మనమాల గ్రామం.